ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. 2వ అధ్యాయం 27. అంతగా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగిస్తూ తల్లిదండ్రుల శిశువైన యేసు ఎక్కడికి తీసుకొని వచ్చిందంట? మందిరములోనికి. అందుకని ఒక ఆయన పాడ, నీ సన్నిధానములో సంపూర్ణ నీళ్ళలే కాదు అనగా మనము నూతన పరచబడాలంటే మన ఇళ్ళలో పరచబడతాం. మన ఇళ్ళలో నూతన పరచబడాలంటే స్కూళ్ళు ఉంటాయి, టీవీలు ఉంటాయి. నూతన పరచబడాలంటే కొత్తదిగా ఒక ఆయన దగ్గరికి వచ్చి నికోదేము, రవ్వా నేను పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలంటే కొత్తగా యోహాను రాసిన సువార్త కూడా ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు పరలోక రాజ్యం కూడా. కొత్తగా ఎలా జన్మించాలి ప్రభు అంటాడు. కొత్తగా అంటే న్యూ అని, మళ్ళా తల్లి గర్భం నుంచి 2వ రావాలని అంటాడు. అంటే ఏమని? కొత్తగా జన్మించడం ఏమిటని? నీ శరీర క్రియలన్నీ తొలగించుకుని ఆత్మఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలతో ఈ పెంపొందించుకోవాలి. అందుకని ఈయన చెప్తున్నాడు, ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతను చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, నూతన పరచబడ్డం అనగా మనము దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఏం చేయాలా? మనసును కరిగించడం. ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా నువ్వు ఒక వాగ్దానం, దేవుని మనసు కరిగేదానికి అన్న ప్రార్థన చేసింది. దేవుని మనసు కరిగిపోయింది. ఏమని ప్రార్థన చేసింది? నీ చిత్తంలో పెంచుకొని ఆ చిత్త ప్రకారం చేస్తా ప్రభువా, నా కుమారుని కల్పిస్తా వాగ్దానం చేసింది. అన్న నీవు ఈ 2024 అయిపోయి 2 నిమిషాలు 25 వస్తుంది. నీ వాగ్దానం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు దేవుడు సంతోషపెట్టే వాగ్దానం చేస్తే అది నీ అబ్రహామును ఎలాగైతే దీవించి అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి ప్రపంచానికి ధనవంతుడయ్యాడో, నీవు గిన అలాంటి వాగ్దానం చేస్తే నువ్వు కూడా ఈ లోకంలో దేవుని రాజ్యానికి, ఆయన నా రాజ్యం ఇస్తానని వాగ్దానం చేసిండు. ఆ రాజ్యానికి వారసులు అవడమే, ఆయన కుమారులు అనిపించుకోవడమే అదే నిజమైన వాగ్దానం. దేవుడు తన వాక్యం జీవించుగాడు. టైం కరెక్ట్గా 12 అయింది. 11:50. బాస్ గారు మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు. 12 అవుతుంది, దర్గాకి వచ్చింది. చప్పట్లు పెడదాం. మంచిది. మెసేజ్ చాలా చేతికి గోరింటాకు పెట్టే పండించాడు. చాలా సంతోషం. అన్న అనుకోకుండా వచ్చినా మనకు సంతోషం కలిగించాడు. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ